హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు అక్కడ లోటు వచ్చింది, సరిగ్గా లేవు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా వస్తున్నాయని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి ఢిల్లీ వరకు కూడా వెళ్తున్నారు, ఢిల్లీలో కూడా ఆయన ధర్నా చేపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి నిన్న మీరు చూసారండి, శాసనసభ సమావేశాల ప్రారంభానికి ముందు ఆయన మందీ మార్బలంతో నల్ల కండువాలు వేసుకుని వెళ్ళారు. వెళ్ళి ప్లకార్డ్స్ పట్టుకుని ప్రజాస్వామ్యం రక్షించబడాలి అంటూ, సేవ్ డెమోక్రసీ అంటూ చాలా గొడవ చేశారు. నిన్న అందరూ నవ్వుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం ఏంటని. 5 ఏళ్ళు అసలు రాష్ట్రం అంటేనే అశాంతి, అల్లకల్లోలం, అవినీతి, దౌర్జన్యాలు, అరెస్ట్లు, అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియపడలేతే తెల్లారకట్ట గోడలు దూకొచ్చేసి అరెస్ట్ చేయడం, ఇవన్నీ ప్రజలు చూశారు. భయభ్రాంతులకు లోనయ్యే కదా. అదొకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్లా కొన్ని ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి వద్దు అనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజా తీర్పుకి గౌరవం ఇస్తే నిన్న ఆ రకంగా శాసనసభకు వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఆయన చక్కగా అంటే ఒక ఎమ్మెల్యేగా వచ్చి శాసనసభ సమావేశాల్లో పాల్గొని గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోకుండా, లోపల చూశారు కదా వాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు. ప్రసంగం సాగుతోంది గవర్నర్ది, వాళ్ళు గొడవ చేస్తూనే ఉన్నారు. అది పద్ధతి కాదు. వాళ్ళు ఏం చేయాలంటే చక్కగా వాళ్ళు వచ్చి కూర్చుని గవర్నర్ ప్రసంగం అయ్యాక ఇవాళ ధన్యవాద తీర్మానానికి కూడా ఆయన ఉంటే బాగుండేది. ఎందుకు చెప్తున్నామంటేనండి, ప్రజాస్వామ్యం గురించి ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో, ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలకి లేకపోతే కొన్ని మన రూల్స్కి ఆయన కట్టుబడి ఉండాలి. ప్రజలు ఆయన నమ్మి ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ప్రజా తీర్పును కూడా ఆయన గౌరవించుంటే చాలా బాగుండేది. అవేవి చేయకుండా ఆయన ఏదో పెద్ద మీడియాకి ఎక్కాలి, లేకపోతే తను ఏదో పెద్ద ఇది అనుకుని అక్కడ ఇంతకీ ఏం జరిగిందండి? ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే రషీద్ హత్య గురించి మాట్లాడుతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, 31 కాదు 36 మంది మీద 36 మందిని 31 కాదు 36 మందిని చంపేశారు అన్నారు. 600 మంది మీద దౌర్జన్యం జరిగిందంటారు. ఇంకా ఎంతమందో ఇళ్ళు వదిలి పెట్టేసి పారిపోయారు 600 మంది. తర్వాత ఇంకా కొంతమందికి వాళ్ళ మీద అంటే భయభ్రాంతులకు గురి చేశారు వాళ్ళని. ఇలా అంతా చెప్పుకొచ్చాడు. ఒక్కదానికి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెడతారండి. ప్రెస్ మీట్లో మీరు ఎలిగేషన్ ఇచ్చినప్పుడు ఇలా జరిగింది, ఇగో ఈ రకంగా అన్నప్పుడు మీరేం చేస్తారు? వివరాలన్నీ చూపించాలి కదా, మీ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి కదా. అవేవీ లేవు. నోటి మాటగా చెప్పేస్తే ప్రజలు నమ్మేస్తారు. ఇంకా 45 రోజులు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 45 రోజులంటే మీరు కనీసం 100 రోజులు ఒక ప్రభుత్వానికి మీరు అవకాశం ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. శ్వేతపత్రాలు ఆల్రెడీ 3 విడుదల చేశారు, 4వది విడుదల చేశారు, ఇంకా 3 విడుదల చేస్తారు. ఇప్పుడు ఆయన భయం ఏంటంటే శాసనసభకు వస్తే ఈ శ్వేతపత్రాల మీద చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆన్సర్ ఇచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినవే కదా ఇవన్నీ, ఈ అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, అవంతా. సో అది ఎదుర్కొనే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. అందుకని ముందే గొడవ చేసిస్తే దృష్టి మరల్చచ్చు అనుకున్నాడు ఆయన, ప్రజలు కూడా నమ్ముతారని. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. వాళ్ళు నమ్మకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. అది ఆయన గుర్తించట్లా. అసలు నిజంగా తెలివైన వాడైతే నిన్న ఆయన చక్కగా శాసనసభకు వచ్చి శాసనసభ సమావేశాల్లో పాల్గొని గవర్నర్ ప్రసంగానికి ఆయన అంటే కూర్చుని చక్కగా ఆయన పార్టీకి ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి, మాజీ ముఖ్యమంత్రిగా ఒక మర్యాదగా ఉండి, తన 11 మంది ఎమ్మెల్యేలతో తను వచ్చేసి వెళ్ళిపోయి ఉంటే ఒక గౌరవం ఉండేది ఆయనకి. ఓకే, జగన్మోహన్ రెడ్డి మారారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలివైన వాడిగా మారారు, అతనికి ఈ విషయాలు అవగాహన అవుతున్నాయి, రాజకీయాలు వంటబట్టాయి అని ప్రజలు అనుకునేవాళ్ళు. అంతే కదా. ఓకే, మనం తీర్పు ఇచ్చాం, పర్వాలేదు, ఇతను ఎమ్మెల్యేగా ఎన్నుకుని మనం మంచి పని చేస్తామని పులివెందుల ప్రజలు అనుకునేవాళ్ళు. అవేమి చేయకుండా నిన్న ఆ రకంగా చేయటం అనేది ఎవరికీ నచ్చలేదు. సరే, అధికార పక్షం పక్కకు పెట్టండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి నచ్చలేదు, ప్రజలకి నచ్చలేదు. ఇక మీరు అన్నారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తారని. ఢిల్లీ దేనికి వెళ్ళి ధర్నా చేస్తారండి? దేనికి వెళ్తున్నాడు ఆయన? ఇప్పుడు రషీద్ అన్న అతని గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు పిన్నెల్లిని పరామర్శించి వచ్చాడు 25 లక్షలు ఖర్చు పెట్టి. అది ఎవడైనా నవ్వడా అండి? సరే, నీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే, నేను వెళ్ళి అతనికి ధైర్యం చెప్పాను అని అనొచ్చు అతను.
నువ్వు ఎప్పుడు ధైర్యం చెప్పాలి? ఫస్ట్ నువ్వు నీ కార్యకర్తల్ని పరామర్శించి, ఓకే ఓటమి గురించి వరీ అవ్వకండి, మనం కలిసికట్టుగా పనిచేద్దాం, మీరు రూట్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పని చేయండి, మీరు జరిగిన వాటి గురించి వరీ అవ్వకండి, నేనున్నానని భరోసా ఇవ్వాలి కదా. అలాగే ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి కదా, గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలి కదా. అతను ఎవరితో మాట్లాడాడు? ఓన్లీ రాజ్యసభ సభ్యులతోటి మాట్లాడాడు. ఎందుకని? అక్కడ కేంద్రాన్ని భయపెట్టడానికి. ఓకే నా చేతిలో 11 మంది ఉన్నారు, మీరు ఏదైనా బిల్లులు పాస్ చేయాలంటే మా సపోర్ట్ కావాలి అని డిమాండ్ చేయటానికి. ఇప్పుడు వాళ్ళు కూడా కోపంగా ఉన్నారుగా, శాసనసభ సభ్యులు కూడా. దే ఆర్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ జగన్. ఇంతకాలం మమ్మల్ని పట్టించుకోలేదు మీరు, ఇప్పుడు మేము గుర్తుకొచ్చామని వాళ్ళు అంటున్నారు. 5 ఏళ్ళు మమ్మల్ని పక్కకు పెట్టారు, మాకు ఏ రోజు అపాయింట్మెంట్ లేదు, మేము ధనంజయ రెడ్డి మొహం చూడాలో లేకపోతే సజ్జల మొహం చూడాలో అంతే, మీ మొహం చూసే భాగ్యం మాకు కలగలేదు, అంతే కదా. ఇప్పుడు అందులో కనీసం ఒక 5-6 జంప్ అయిపోతారండి ఇమీడియట్గా. ఆల్రెడీ గుంటూరుకు సంబంధించిన గిరి అనే వ్యక్తి జంప్ అయిందని వార్త వచ్చింది. ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యే. కానీ వీళ్ళు కూడా జంప్ అవుతారు. అయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా సగం మంది వెళ్ళిపోతారండి. సరే, ఇక వెళ్ళని వాళ్ళు 4-5 ఎప్పుడూ ఉంటారు. అలాగే ఎంపీలు వెళ్ళటానికి అవకాశం లేదు. విజయసాయిరెడ్డి వెళ్తే బీజేపీకి వెళ్ళాలి. ఈలోగా అసలు ఆయన ఎంపీగా ఆయన ఉంటారా, ఆయన ఎంపీగా తీసేస్తారా తెలియదు మనకి. ఎందుకంటే శాంతి విషయం తేలే వరకు, ఇప్పుడు శాంతి అనే ప్రభుత్వ ఉద్యోగితో పెట్టుకున్నాడని ఆరోపణ ఆయన ప్రూవ్ చేసుకోవాలి. మరోపక్క శాంతికి కూడా నోటీసులు వెళ్ళాయి. మీ భర్త ఎవరు అనేది మీరు క్లారిఫై చేయండి, ఎందుకంటే మీరు రికార్డ్స్లో మీ భర్త మదన్ మోహన్ రాశారని అక్కడ చెప్తున్నారు. మదన్ మోహన్ అని రాశారు. మదన్ మోహన్ ఏమో నేను కాదంటున్నాడు, ఇప్పుడు నేను కాదంటున్నాడు. 24 వరకు మేము కలిసి ఉన్నాం కరెక్టే, 23 తర్వాత మాకు సంబంధం లేదు, అది 23 ముందో తర్వాత ఎప్పుడో, సరే అది పర్సనల్ అనుకోండి. ఇక్కడ కావాల్సింది అది కాదు, విజయసాయిరెడ్డి శాంతి మధ్య ఉండే రిలేషన్ గురించి. ఎందుకంటే ఇది అఫీషియల్ కాబట్టి అడుగుతున్నారు. ఇప్పుడు అతను ఎంపీ కాకుండా ఈవిడ ప్రభుత్వ ఉద్యోగం కాకపోతే ఎవరి పర్సనల్ విషయాలు ఎవరికి అవసరంలా. అది ఇక్కడ ప్రభుత్వం ఒక దేవాదాయ శాఖ నుంచి ఆవిడకి నిన్న ఒక క్లారిఫికేషన్ కావాలని నోటీస్ వచ్చింది. ఇకపోతే ఇప్పుడు ధర్నా విషయానికి వస్తే, ఇప్పుడు ధర్నా ఈయన చెప్పినట్టుగా రషీద్ అన్నవాడి కోసం ఒకటి, శాంతి భద్రతలు ఒకటి అంటున్నాడు ఆయన. ఇప్పుడు రషీద్ అన్నవాడు ఎలా చచ్చిపోయాడండి? రషీదు జిలానీ ఇద్దరు కూడా ఒకప్పుడు ఫ్రెండ్స్, వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న వాళ్ళు ఇద్దరు గంజాయికి అలవాటు పడ్డారు. ఇతను ఒక మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. గత ఏడాది తొలాకాస్కి ఇద్దరి మధ్య గొడవ అయింది. జిలానీ ఫ్రెండ్ని ఈయన బీర్ బాటిల్ పెట్టి కొట్టాడని అన్నారు. సరే, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయిన దాన్ని అక్కడ లోకల్ అతను ఎమ్మెల్యేగా ఎవడైతే ఉన్నాడో బ్రహ్మనాయుడు ఎవరో అతను పెంచి పోషించాడు. మధ్యలో ఈ జిలానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, జిలానీ లేనప్పుడు ఈ రషీద్ అన్నవాడు వాళ్ళ అమ్మగారిని, అక్కగారినో, చెల్లెలనో ఎవరినో ఇంట్లో ఉండే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అది జరిగింది కాబట్టి జిలానీ కోపం పెట్టుకున్నాడు. సో లాస్ట్ ఏకాదశికి జరిగిన గొడవను గుర్తుపెట్టుకుని ఈ తొలాకాస్కి అతని మీద రివెంజ్ తీసుకున్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. దీనికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధం? ఇప్పుడు అతను ఏదైనా స్వతంత్ర సమరయోధుడా, లేకపోతే ఏదైనా తెలియకుండా చచ్చిపోయాడా, లేకపోతే ఏదైనా పాపం అంటే తప్పు చేయకుండా చచ్చిపోయాడా? తప్పు చేయకుండా జిలానీ చంపేశాడా? ఈరోజు జిలానీ తెలుగుదేశంలో ఉన్నా కూడా తెలుగుదేశానికి ఏ రకంగా సంబంధం? అది ఇది వ్యక్తిగత కారణాలు అంతవరకే. సో అసలు ఈయన వెళ్ళటం తప్పు. దాన్ని ఒక పెద్ద జాతరలాగా చేసుకుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ, నువ్వు చావు చూడడానికి వెళ్తున్నావా లేకపోతే ఏదైనా పెళ్ళికి వెళ్తున్నావా? ఎన్ని గంటలు వెళ్ళాడండి రోడ్ షో చేసుకుంటూ? అంతకుముందు ఎప్పుడు కూడా ఫ్లైట్స్, స్పెషల్ ఫ్లైట్స్ లేకపోతే హెలికాప్టర్స్, గంటకి ఎన్ని లక్షలో ఖర్చు పెట్టుకుని. సో రాజకీయంగా చెయ్యాలి. రాజకీయం చేసుకుంటూ అంటే చావుని, శవ రాజకీయాన్ని నీ వ్యక్తిగత దీనికి ఉపయోగించుకున్నావు అనుకో, నువ్వు ఇంకా మళ్ళీ రాజకీయాల్లో ఉండవు. ఇంకా నువ్వుగా ఉండాలి ఎప్పుడు. నీ రాజకీయం అనేది నువ్వు మామూలుగా చేసుకో, నీ మంచి పనులతో చేసుకో. ఇక్కడ జరుగుతున్నది అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పిదాలు ఇవన్నీ. సలహాదారులు ఉన్నారో లేదో మనకు తెలియదు, మన సజ్జలు కనిపించాడు. కాకపోతే తెర వెనకుంటున్నాడా? ఇప్పుడు తెర ముందుకు రాకుండా, ఇప్పుడు తెర ముందుకు పేర్ని నాని ఒక్కడే వస్తున్నాడా, అంబటి రాంబాబు ఒక్కడే వస్తున్నాడా? ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారండి. సో ఇవాళ నువ్వు వెళ్ళి ధర్నా ఏమని చేస్తావు? నువ్వు దేనికి చేస్తావు? నా దగ్గర 11 మంది ఉన్నారు కాబట్టి మీరు దిగిరండి, శాంతి భద్రతలు లేవు, మీరు అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతాడా? 164 మంది ఉన్నప్పుడు నువ్వు రాష్ట్రపతి పాలనను ఎలా అడుగుతావు? అసలు ముందు నువ్వు అసలు రాజ్యాంగం గురించి తెలుసుకో.
ఒక పని చేస్తున్నామంటే దాని గురించి కూలంకషంగా మనం తెలుసుకుని మనం అడుగు వెయ్యాలి. అప్పుడు మనకి గౌరవం, మన పార్టీకి గౌరవం, మనతో పాటు ఉండే వ్యక్తులకి గౌరవం వస్తుంది. అవేవీ లేకుండా ఏదో నేను చేసిస్తాను హడావిడిగా, అది తొందరపాటు చర్య. నాకు ఒక గుర్తింపు కావాలి, నేను ఇప్పుడు నేషనల్ మీడియాలో జగన్ అనేవాడు తెలియాలి అనుకుంటే